మహానాడులో ప్రకంపనలు. ఏపీ రాజకీయాల్లో బిగ్ గేమ్ చేంజర్ ఇదే. మహానాడు వేదికగా టీడీపీ చేసిన ఒక్క చారిత్రాత్మక ప్రకటన ఇప్పుడు విపక్షాల మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంతకీ ఆ ప్రకటన ఏంటి? దీంతో వైసీపీకి ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జనరల్ గా ఎలక్షన్స్ టైంలో మహిళా సాధికారత గురించి మాట్లాడతాం, ఆ తర్వాత వాళ్లను మర్చిపోవడం రాజకీయాల్లో కామన్. కానీ ఈసారి మహానాడు దానికి పూర్తి భిన్నం. చరిత్రలో తొలిసారిగా హైబ్రిడ్ మోడ్లో పూర్తిగా డిజిటల్ వేదికపై జరిగిన ఈ మహానాడుకి టీడీపీ ఎంచుకున్న థీమ్ స్త్రీశక్తి. థీమ్ ఎంచుకోవడమే కాదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన అనౌన్స్మెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతుంది. మహిళలకు ఏది అవసరమో అది ఇవ్వడంలో టీడీపీది ఎప్పుడో ఒక ప్రత్యేక శైలి అంటారు లోకేష్. గతంలో అన్నగారు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే ట్రాక్ రికార్డును కంటిన్యూ చేస్తూ కేంద్రం తెచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లోనూ మహిళలకు ఏకంగా 33% సీట్లు రిజర్వ్ చేయాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అది ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్ లో అతిపెద్ద గేమ్ చేంజర్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు దేశ రాజకీయాల్లో 33% టికెట్లు ఇస్తున్న ఏకైక పార్టీగా టీడీపీ ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది. ఇటు విపక్షాలకు ఊపిరాడకుండా చేస్తుంది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ విసిరిన ఈ సవాల్ను స్వీకరించక తప్పని పరిస్థితి. వాళ్ళు కూడా మహిళలకు 33% సీట్లు ఇస్తామని ప్రకటించాల్సిందే. ఒకవేళ ప్రకటించకపోతే మహిళా వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడుతుంది. ప్రకటించాలి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్తగా మహిళలకు సీట్లు ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారు? ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తానికి మహానాడు వేదికగా టీడీపీ ప్రయోగించిన ఈ మహిళా అస్త్రం మిగతా పార్టీల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయబోతుంది. మరి ఈ మాస్టర్ స్ట్రోక్ కు వైసీపీ కౌంటర్ ఏంటి? వాళ్ళు కూడా ఇదే దారిలో నడుస్తారా? మీరేమనుకుంటున్నారు? టీడీపీ తీసుకున్న ఈ 33% రిజర్వేషన్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.